ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజు మనందరం కూడా భారతదేశంలో పుట్టిన ప్రతి భారతీయుడు గర్వించదగినటువంటి విషయం అయితే ఈరోజు మనకు తెలుసు. ఆపరేషన్ సింధూర మన భారత ప్రధాని తీసుకున్నటువంటి అతి దృఢమైనటువంటి నిర్ణయం ఆపరేషన్ సింధూర. దానికి సహకరించినటువంటి త్రివిధ దళాధిపతులు కూడా ఈరోజు చేసినటువంటి సాహసోపేతమైనటువంటి మనం ఈ దృశ్యాలను అయితే చూస్తూనే ఉన్నాము. వాళ్ళు వెళ్ళి పాకిస్తాన్లో తీవ్రవాదులు నివసిస్తున్నటువంటి స్థావరాలని ధ్వంసం చేసి సక్సెస్ఫుల్గా మళ్ళీ అందరూ కూడా మన భారతదేశంలో అడుగుపెట్టి గడ్డపైన అడుగుపెట్టినట్టు భారత సైనికులందరికీ హ్యాట్స్ ఆఫ్. అయితే ఈరోజు పహల్గాం దాడిలో జరిగినటువంటి దాడికి వ్యతిరేకంగా మన భారతదేశం తీసుకున్నటువంటి నిర్ణయం ఏ విధంగా ఉన్నదో మన యొక్క ప్రజల మాటల్లో తెలుసుకుందాం. భారతీయుడిగా చాలా గర్వపడుతున్నాం. ముఖ్యంగా భారత ప్రభుత్వం అంటే అధికార పక్షం మరియు ప్రతిపక్షం మొత్తం కలిపి ఏకధాటిగా భారత సైన్యానికి పూర్తి హక్కులు, ముష్కరుల స్థావరాలపై దండెత్తే పూర్తి హక్కులను ఇవ్వడం మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇలాంటి సమయ సందర్భాల్లో భారత ప్రజలందరూ ముక్త కంఠంతో సింధూర్ ఆపరేషన్ని స్వాగతిస్తున్నారు. ఇలాంటివి మరి భవిష్యత్తులో ఇంకొన్ని కూడా చేసి టెర్రరిస్టులు భారతదేశం వైపు కన్నెత్తి చూడకుండా ఉండాలన్న కృత నిశ్చయంతో ఈ కార్యక్రమం చేయడం మాకందరికీ చాలా ఆనందదాయకం. అదేవిధంగా భవిష్యత్తులో ప్రతి టెర్రరిస్టు కూడా భారతదేశం వైపు చూడకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా భారత ప్రజలు, అధికార పక్షం ఆరు స్వపక్షం, విపక్షం అన్నీను, అలాగే ప్రజా సంఘాలు కూడా ఈ చక్కటి కార్యక్రమంలో తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ భారతీయుడిగా జై హింద్. ఒక్కొక్కడికి ఏరియాలో ఎవరు లేకన్నా, దేశంలో టెర్రరిస్టులు లేకన్నా చేయాలంటే ముందు ఇప్పుడు గల్ఫ్ కంట్రీల్లో ఎలాగా వాళ్ళకి శిక్షిస్తున్నారో అలా శిక్షిస్తే మరి ఇదే ఉండదు, టెర్రరిస్టులు అన్నోళ్ళు ఉండదు. కానీ నేను ఇండియన్ ముస్లిం అంటే భారతీయ ముస్లింని. ఏనాడో పాకిస్తాన్ ఇది బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న ముస్లింలందరూ హిందువులే. ఇండియన్ అంటే హిందూ ముస్లిం కదా. ఇండియన్ ముస్లిం అంటే ఈ హిందూ ముస్లిమ్సే. మేము దీంట్లోనే ఉంటాం కానీ మేము కాదు. అందులో ఈ ఇండియాలో, ఈ భారతదేశంలో పుట్టడం అంటే చాలా గర్వకారణం. మాకు చాలా గర్వకారణం. మేము కూడాను ప్రతి దాంట్లో ప్రతి ఒక దేవాలయం కానీ మేము దగ్గరుండి ప్రతి కార్యక్రమంలో పాల్గొని అంతను జయప్రదంగా చేసేవాళ్ళం. ఇప్పుడంటే మక్కా వెళ్ళొచ్చాము, ఈ గడ్డం గట్రా పెంచాము కాబట్టి కొద్దిగా కంట్రోల్లో ఉన్నాం. కానీ మేము ఎప్పుడు హిందువులే, ముస్లిం కాదు, ఇండియన్ ముస్లిం. ఎప్పుడైతే బైఫర్కేషన్ అయింది, పాకిస్తాన్ అటు వెళ్ళిపోయారో వాళ్ళు అటే ఉంటారో. పాకిస్తాన్ వాళ్ళు యువతలు మేము ఇది. పాకిస్తాన్ అంటే అదంతా ముస్లిం కంట్రీ. మేము ఇండియాలో ఉంటాము, హిందువులే, హిందూ ముస్లిమ్స్. మేము హిందూ ముస్లిమ్స్. మేము ఇది భగవద్గీత చదివాను, ఇది న్యూ టెస్టిమెంట్, ఓల్డ్ టెస్టిమెంట్ రెండు చదివాను, ఖురాన్ చదువుకున్నాను, అన్నీ చదువుకున్నాను. హిందువులతోటి కలిసి ఉండడం వల్ల ఇవన్నీ మాకు తెలుస్తుంది, లేకపోతే ఏది తెలియదు కదా. మేము ఇప్పటికీ ఏంటంటే బాయ్ లాగా అన్నదమ్ములాగా ఉండం, అలాగే ఉండాలా. జై భారత్, జై హింద్, మేరా భారత్ మహాన్. ముష్కర్లైన పాకిస్తాన్ కుకటి వేలుతో పీకియాలని గౌరవ ప్రధానమంత్రి గారిని మేము మనస్ఫూర్తిగా మా ముస్లిం సమాజం తరఫున శ్రీకాకుళం నుంచి వేడుకుంటున్నాం, అభ్యర్థిస్తున్నాం. కుకటి వేలతో పీకియండి. మాకు కావాల్సింది శాంతియుత భారతదేశం. మా భారతదేశంలో ఎటువంటి ముష్కర్ దాడి జరిగినా కుకటి వేలతో కాలు చేతులు నరికేసి మండు టెండలు రాజస్థాన్ ఎడారుల్లో పడియాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే భారతీయత మా రక్తంలో ఉంది. మా ఫోర్ ఫాదర్స్ కాడి నుంచి మేము ఇండియన్సే. ఇక్కడి నుంచి ఎవడో వెళ్ళిపోయిన యాదవ పాకిస్తాన్ వాడు అవుతాడు, మాకు సంబంధం లేదు. వాడితో మాకు కలపకండి దయించి. మమ్మల్ని ఎవడో చేసిన ఏదో పనికి ఎక్కడున్న వాళ్ళకి కూడా మీరు అందరూ టార్గెట్ చేసి కామెంట్ పెడుతున్నారు. దయించి మేము మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము ఇండియన్స్, మీ అన్నదమ్ములు, మీరు మా అన్నదమ్ములు. మేము మీతో కలిసే ఉన్నాం. మేము ఎటువంటి ఏదో పని చేయట్లేదు.
మేము మంచి కోసం దోహదపడతాం. మీరు మా కోసం చాలా చేశారు. అలాగే మీతో మేము కలిసి ఉండాలని జీవితాంతం కోరుకుంటాం. మీరు మాకు కావాలి, మేము మీకు కావాలి. కరోనా సమయంలో మేము మీకు ఎటువంటి సహాయం చేసామో మీకు తెలుసు. ఆ సహాయం పొందిన వాళ్ళకి తెలుసు. అక్కడ హిందూ ముస్లిం భేదం లేదు. కరోనా అందరికీ సమానమే. ఒక్కసారి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సుమన్ టీవీ తరపు నుంచి మీ అందరికీ ఒకటే అభ్యర్థిస్తున్నాం, భారత మాతాకి జై. మనందరం ఒకటే, మేరా భారత్ మహాన్. మాకు ఇప్పుడు ఆర్మీలో తీసుకుని వెళ్తే ఆర్మీలో కూడాను జాయిన్ అయ్యి ఒక్కొక్కడికి ఏరియాలన్నా ఉద్రేకంతో ఉంటున్నాం మేము. మా రక్తం అలా ఉడుకుతుంది ఈనాటి పరిస్థితి చూస్తుంటే. ఏటి సమాజం, ఏటి ప్రపంచం, ఏటి అన్నట్టుకుంది, ఏటి బ్రతుకులు అన్నట్టుకుంది. ఆపరేషన్ సింధూర అంటూ చేపట్టిన కార్యక్రమం, దానికోసం మీరు ఎలాగా? ఆపరేషన్ సింధూర మీద స్పందించేంత వ్యక్తిని కాదు, బట్ ఒక భారతీయుడిగా నేను చాలా గర్వపడుతున్నాను. మన గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు, ఇతర పెద్దలందరూ కూడా తీసుకుని ఒక మంచి నిర్ణయంతో ఈ రోజున ఆపరేషన్ సింధూరాన్ని కండక్ట్ చేయడం జరిగింది. నిజంగా ఆ పహల్గామ్లో చనిపోయిన వారిని చూస్తుంటే ఎంతో బాధ అనిపించింది. మరి అటువంటి ఆ బాధపడిన ప్రతి వ్యక్తి కూడా ఈ రోజున చాలా సంతోషిస్తున్నారు. ఎందుకంటే మన భారత ప్రభుత్వం, మన ఫోర్సెస్ తీసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి చర్యగా మనం అభినందించవచ్చు. ఈ ఆపరేషన్ సింధూరాలో చనిపోయిన వారి ఆత్మ తప్పకుండా శాంతిస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి ఇటువంటి ఒక మంచి దీంట్లో మనం ముఖ్యంగా మన రాష్ట్ర సీఎం గారు, అలాగే మా గౌరవ డీజీపీ గారు కూడా మన రాష్ట్రంలో, మన ఊరిలో కూడా ఈ మాక్ డ్రిల్ అనేది కండక్ట్ చేయాలి. అందరూ కూడా ఒకవేళ ఏదైనా అనుకోని పరిస్థితి వస్తే మనం ఎలా ఫేస్ చేయాలని దాని మీద మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మేరకు నిన్న మేమంతా కూడా మాక్ డ్రిల్ చేశాము. ప్రజల్ని అప్రమత్తం చేశాము. ముందు మనని మనం ఎలా రక్షించుకోవాలి, అలాగే మన పక్కన నుండి ప్రజల్ని ఏ రకంగా రక్షించాలని నిన్న ఒక మాక్ డ్రిల్ మన ఆమదాల రైల్వే స్టేషన్ కండక్ట్ చేసాం. చాలా విజయవంతమైంది. అలాగే ప్రజలందరూ కూడా ఇటువంటి విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు మన సంఘీభావాన్ని మనం తెలియపరచవలసిన బాధ్యత భారత పౌరుడిగా మనందరి మీద ఉంది. మన దేశం కోసం మనం తప్పకుండా నిలబడాలి. ఇటువంటప్పుడు మన యొక్క భారతదేశ గౌరవాన్ని, ఉన్నతిని మనందరం కూడా కొనియాడుతూ మనందరం కూడా సంఘీభావం తెలియజేసినప్పుడు మన ఆ ఫోర్సెస్ అన్నీ కూడా, పారామిలిటరీ ఫోర్సెస్ అన్నీ కూడా మరింతగా ఉత్తేజంగా పనిచేసి మన భారతదేశ ఔన్నతిని కాపాడడంలో ఎంతో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను.